Welcome to my dear students. This is Unit 5 NMOD Laplace Transforms, Lecture 9. Definition of exponential order. If limit t tends to infinity, e power minus at f of t. If limit t tends to infinity, e power minus at f of t is equal to a finite number, then f of t is of exponential order of a, is of exponential order of a. If limit t tends to infinity, e power minus at f of t is equal to does not exist. ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యే ఒక ఫైనైట్ నెంబర్ అవ్వాలి, డస్ నాట్ ఎగ్జిస్ట్. దెన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ నాట్ exponential order. Note: if f of t is not exponential order, then in this case Laplace transform of f of t does not exist. Problem 1. Prove that f of t is equal to t square is of exponential order 3. So what is our order? Here order A, in definition order A. So here order is 3. So A is equal to 3. Order. Okay. F of t is t square. Now we have to observe limit t tends to infinity e power minus 8 f t a finite number. A finite number వచ్చింది అనుకోండి, ఆర్డర్ 3 అవుతుంది, ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఆఫ్ 3 అవుతుంది. ఒకవేళ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనుకోండి, నాట్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ 3 అని రాస్తాం. సో లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 8 ఎఫ్ ఆఫ్ టీ ఫార్ములా ఇది. లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఏ అంటే 3 కదా, మైనస్ 3t ఎఫ్ ఆఫ్ టీ ఏమో టీ స్క్వేరు. లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ టీ స్క్వేర్ బై ఈ పవర్ 3t. ఇప్పుడు టీ బై ఇన్ఫినిటీ పెట్టనుకోండి, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ 0/0 కేసుల్లో ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ ఇవి. ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ ఇవి. యూజ్ హెలాస్పిటల్ రూల్ మీకు చెప్పే ఉంటారు. ఇండిటర్మినెంట్ ఫామ్ ఎప్పుడైతే అయిందో ఎలాస్పిటల్ రూల్ యూజ్ చేస్తాము. ఇంటర్మీడియట్ లెవెల్లో ఎంసెట్ కోచింగ్లో చెప్తూ ఉంటారు. సో ఎలాస్పిటల్ రూల్ అంటే పైన డెరివేటివ్ కింద డెరివేటివ్ విడివిడి కట్టుకుని u/v కాదు, పైన సెపరేట్గా కింద సెపరేట్గా డెరివేటివ్లు కట్టి మళ్ళీ చూడటం. చూడండి, టీ టెన్స్ టు ఇన్ఫినిటీ పైన దాని డెరివేటివ్ 2t బై కింద డెరివేటివ్ 3/3t. ఇప్పుడు ఇన్ఫినిటీ పెట్టాం అనుకో, మళ్ళీ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తుంది. ఇక్కడ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ. మళ్ళీ ఏం చేయాలి? హెలాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. హెలాస్పిటల్ రూల్ లిమిట్ t tends to infinity 2t derivative 2 by
ఇదంతా అండి 3 × 3 9e⁻3t. ఇప్పుడు ఇన్ఫినిటీ పెట్టారనుకోండి 2/∞, 0, a finite number, 0 is a finite number. Therefore f of t is equal to t square is of exponential order 3. So problem 2, prove that Laplace transform of e⁻t³ does not exist. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవ్వదు అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ కాదని ప్రూవ్ చేయాలి. సరే ఆర్డర్ వాడేమో 3 అనో 2 అని ఇవ్వలేదు కాబట్టి ఏనే. ఎఫ్ ఆఫ్ టీ e⁻t³ లిమిట్ t → ∞ e⁻−at ఎఫ్ ఆఫ్ టీ తీసుకున్నాను. లిమిట్ t → ∞ e⁻−at e⁻t³. సో లిమిట్ t → ∞ e⁻t³/e⁻at ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. t/∞ పెడితే e⁻∞/e⁻∞. సరే ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం. ఎలా హాస్పిటల్ రూల్ లిమిట్ t → e⁻t³ డెరివేటివ్ e⁻t³ × 3t² t³ డెరివేటివ్ బై a⁻at మళ్ళీ ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ. లిమిట్ t → మళ్ళీ ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం. ఎప్పుడైతే ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ వచ్చిందో ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. మళ్ళీ పై దాన్ని డెరివేటివ్ కడతాం. యూవీ ఫార్ములా వేయాలి. e⁻t³ × 3t² డెరివేటివ్ 60 ప్లస్ 3t² × e⁻t³ × 3t² బై t³ డెరివేటివ్ a² e⁻at ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ. అంటే ఇలా చేసుకుంటా పోతే ఎప్పుడు ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ వస్తుంది. డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి therefore e⁻t³ is not exponential order. ఫైనైట్ వాల్యూ వచ్చిందనుకోండి ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఇయ్యేది. ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్. therefore Laplace transform of e⁻t³ does not exist. తర్వాత చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఇది ఒకటి ఇంపార్టెంటే. ఇఫ్ L of f of t is equal to f bar s, L of f of t is equal to f bar s, then L of f of at చూడండి t ప్లేస్లో at ఉంది is equal to 1/a f bar s by a is called change of scale property. Result చూడండి L of f of at మల్టిప్లికేషన్ ఉంటే 1/a f bar s by a వస్తుంది. అదే డివిజన్ ఉందనుకోండి f of t by a డివిజన్ ఉందనుకోండి a ఇంటూ f bar as అవుతుంది. మల్టిప్లికేషను ఈ విధంగా ఫార్ములా, డివిజన్కి ఏదో డివిజన్ ఉంటే ఈ విధంగా ఫార్ములా ఉంటుంది. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. దీని ప్రాబ్లమ్స్ ఇంపార్టెంటే. ప్రాబ్లం 1. If L of f of t is equal to 9s² minus 12s plus 15 by s minus 1 whole cube, then find L of
ఎఫ్ ఆఫ్ 3t టీ ప్లేస్లో 3t ఉంది అంటే ఇక్కడ ఏ వాల్యూ 3. సో ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చింది తీసుకున్నాను గివెన్ కంపేరిటివ్గా ఏ వాల్యూ 3. వాట్ ఈజ్ యువర్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ప్రకారం 1/a ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ ఇది ఫార్ములా. సో 1/3 ఎఫ్ బార్ ఎస్ బై 3 1/3 ఎఫ్ బార్ అంటే ఇది ఎఫ్ బార్ ఎస్ ఈ ఎస్ బదులు s/3 పెట్టాలంటే దీంట్లో s/3 పెట్టాలి ఎస్ బదులు s/3 పెట్టా 1/3 9s² మైనస్ 12s/3 ప్లస్ 15/s-3 హోల్ క్యూబ్ బై 3 క్యూబ్ 27. సరే ఈ 9 క్యాన్సిల్ ఈ 3 దీంట్లో 4 టైమ్స్ ఈ 27 పైకి వస్తుంది 27/3 s² మైనస్ 4s ప్లస్ 15/s-3 హోల్ క్యూబ్ 9 టైమ్స్ 9 ఇంటూ s² మైనస్ 4s ప్లస్ 15/s-3 హోల్ క్యూబ్. Problem 2. If L of f of t is equal to 20 minus 4s by s² minus 4s plus 20, then find L of e power minus t f of t by 2. L of f of t by 2 అని అడగాలి. ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ కూడా పెట్టాడు. ఇది చివరిలో చూసుకోవచ్చు మనం. ఆన్సర్ అంతా వచ్చిన తర్వాత ఎస్ బదులు ఈ పవర్ మైనస్ కాబట్టి s+1 పెడతాం చివరిలో. ఇది ఫస్ట్ మనకి ఇది సెకండ్. సో వాట్ ఈస్ ద డివిజన్ ఫార్ములా ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ ఫార్ములా ఏ ఇంటూ ఎఫ్ బార్ ఏఎస్. హియర్ ఏ ఈజ్ 2 టీ బై ఏ ఇంటూ 2. సో గివెన్ ఎఫ్ బార్ ఎస్ ఇది కూడా ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇది కూడా ఇది రాసాం. ఇక్కడ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై 2 ఇంటూ ఎఫ్ బార్ ఏఎస్ ఎఫ్ బార్ 2s 2 ఇంటూ ఎఫ్ బార్ ఈ ఎఫ్ బార్ ఎస్లో ఎస్ ఉన్న చోటలో 2s పెట్టాలి. 20 మైనస్ 4 ఇంటూ 2s బై 2s హోల్ స్క్వేర్ 4 ఇంటూ 2s ప్లస్ 20. డైరెక్ట్గా రాసేయచ్చు కానీ నాకు ఇష్టం లేదు, ప్రతి స్టెప్ రాయాలనుకుంటున్నా. 20 మైనస్ 8s బై 4s² మైనస్ 8s ప్లస్ 20 8s ప్లస్ 20. 4 కామన్ వస్తుంది కదా, ఇక్కడ 2 కామన్ తీసుకోవచ్చు. ఏమవుతుంది 10 మైనస్ 4s బై s² మైనస్ 2s ప్లస్ 5. ఇక్కడ 2 కామన్ తీసి ఇంకో స్టెప్ అయినా వేస్తాను. ఇంకో స్టెప్ 2 కామన్ తీసినట్టు 4 10 మైనస్ 4s బై ఇక్కడ 4 కామన్ తీసినట్టు s² మైనస్ 2s ప్లస్ 5 4 క్యాన్సిల్. ఇది వచ్చింది. మామూలుగా ఇంతవరకు ఆగిపోయేది ప్రాబ్లం. కాకపోతే ఇంక ఎక్స్టెన్షన్ ఇచ్చాడు కదా ఈ పవర్ మైనస్ టీ అని. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఎఫ్ ఆఫ్ టీ బై 2 ఇదంతా ఈ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ నేను ఎన్నోసార్లు చెప్తున్నా. ఉన్నదంతా రాయడం నీట్గా చక్కగా బ్రాకెట్ పెట్టి ఎస్ ప్లేస్లో ఎంత పెట్టాలి. ఈ పవర్ మైనస్ టీ అంటే s+1, ఈ పవర్ టీ అనుకోండి s-1, ఈ పవర్ మైనస్ 2t అనుకోండి s+2, ఈ పవర్ 3t అనుకోండి s-3. ఇదే ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. 10 మైనస్ 4 ఇంటూ s+1 బై s+1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ s+1 ప్లస్ 5. సింప్లిఫై చేస్తే ఎంత అవుతుందండి ఇది 10 minus 4 6 minus 4s by 6 minus 4s by ఇదేమో 2s క్యాన్సిల్ s² ప్లస్ 2s మైనస్ 2s క్యాన్సిల్ మైనస్ 2 6 ప్లస్ 4 అవుతుంది సింప్లిఫై చేస్తే. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఒకప్పుడు ఇది ఒక యూనిట్, ఇది ఒక చాప్టర్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఒక చాప్టర్,
మరి చాప్టర్ అంటే మీకు అర్థం కదా, యూనిట్ ఇది ఒక యూనిట్ ఉండేది ఒకప్పుడు. ఆర్ 10 మోడలు, R10 మోడల్, R13 మోడల్ కూడా 2 యూనిట్లు సెపరేట్గా ఉండే యూనిట్ని ఇప్పుడు కలిపేసి పెట్టారు ఇక్కడ అటానమస్లో. ఎంత మీకు బాగా ప్రాక్టీస్ ఉంటే ఇవన్నీ బాగా వస్తాయి. సరే, ఈ ఫార్ములా డైరెక్ట్గానే స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే డిఫరెన్షియేషన్కి అపోజిట్గా ఇంటిగ్రేషన్ ఎలాగో, ఇంటిగ్రేషన్కి అపోజిట్గా డిఫరెన్షియేషన్ ఎలాగో, అలాగే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్లోంచి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ వస్తాయి. చూడండి ఎలా తీసుకొస్తున్నాను. మనకు తెలుసు L(1) = 1/s అని. ఈ L తీసుకురండి, L ఇన్వర్స్ అవుతుంది. ఈ F ఇటు వస్తే F ఇన్వర్స్ అంటాం కదా, ఇంటర్మీడియట్లో ఇన్వర్స్ ఫంక్షన్ F ఇన్వర్స్ అంటాం. అలాగే L ఇటు వస్తే L ఇన్వర్స్. L ఇన్వర్స్ అనేది ఇన్వర్స్ లాప్లాస్ ఆపరేటర్. L లాప్లాస్ ఆపరేటర్, L లాప్లాస్ ఆపరేటర్, L ఇన్వర్స్ లాప్లాస్ ఆపరేటర్ అది. సో 1 = L ఇన్వర్స్. సో L ఇన్వర్స్ 1/s = 1. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ వన్ మనకి చెప్పారు ఇదివరకు, L(t)(n) = n ఫ్యాక్టోరియల్ బై (n+1) అని. ఇప్పుడు L(t)(n-1) అనుకోండి, అంటే n ప్లేస్లో మనం ఏం పెడుతున్నాం, n-1 పెడుతున్నాం. అప్పుడు ఇది n-1 ఫ్యాక్టోరియల్ అవుతుంది బై ఇది n-1 + 1, అంటే n-1 ఫ్యాక్టోరియల్ బై n అవుతుంది. ఈ L తీసుకురండి, t(n-1), L ఇన్వర్స్ n-1 ఫ్యాక్టోరియల్ బై n. కాన్స్టెంట్ బయటికి లాగండి అమ్మా, కాన్స్టెంట్ బయట తీసుకొచ్చేయండి. n-1 ఫ్యాక్టోరియల్ కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. అదిగోండి L ఇన్వర్స్ 1/n. ఇది ఇటు అది ఇటు. L ఇన్వర్స్ 1/n దట్ వెళ్తే t(n-1) ఫ్యాక్టోరియల్ n ఇంటీజర్ అయితే, అదే L ఇన్వర్స్ 1/n t(n-1) n ఈజ్ ఎ ఫ్రాక్షన్ అయితే n-1 బదులు n వస్తుంది. t(n-1) ఇవన్నీ మామూలే. నెక్స్ట్ అండి మీకు L(e)(at) చెప్పా, +80 అంటే 1/s - వస్తుందని. L తీసుకురండి, L ఇటు వస్తే ఏమవుతుంది, e(at) = L ఇన్వర్స్ 1/s - ఇక్కడ కాన్స్టెంట్ లేదు కామన్ తీటాకి, కాబట్టి ఇది ఇటు అది ఇటు మార్చేసి ఫార్ములా కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు. L ఇన్వర్స్ 1/s - e(at). ఇలా చూడండి, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వచ్చింది. అదే L ఇన్వర్స్ 1/s + a ఉందనుకో, e(-at). ఎన్ని ఫార్ములాసే, ప్రతి బాక్స్ మీకు ఫార్ములానే. L(sin at) a/s² + a². ఈ sin at = L ఇటు వస్తే L ఇన్వర్స్ a/s² + a². sin at కాన్స్టెంట్ బయటికి లాగండి, L ఇన్వర్స్ 1/s² + a². therefore L ఇన్వర్స్ 1/s² + a² ఏ టైప్కి వస్తే 1/a sin at. ఇది ఫార్ములా. అదే మధ్యలో నెగిటివ్ ఉందనుకోండి, 1/s² - a² ఉందనుకోండి, 1/a sin hat. 1/a sin హైపర్బోలిక్ వస్తుంది. మధ్యలో ప్లస్ ఉంటేనేమో సైను, మైనస్ ఉంటే హైపర్బోలిక్. L(cos at) s/s² + a².
ఈ ఎల్ అటు పెట్టుకెళ్ళండి. ఎల్ ఇన్వర్స్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏటీ. సేమ్ ఫార్ములా. ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉందనుకోండి, కాస్ హెచ్ఏటి హైపర్బోలిక్ ఫార్ములా. Find the inverse Laplace transform of 2s minus 5 by s square minus 4. So L inverse of 2s minus 5 by s square minus 4 is equal to L inverse of, separate it, 2s by s square minus 4 minus L inverse of 5 by s square minus 4. సెపరేట్ చేశాను, మైనస్ సెపరేట్ చేసి రాశాను. ఇప్పుడు కాన్స్టెంట్ ఉంటే బయటికి తీసేయండి. 2 L ఇన్వర్స్ ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్, 5 L ఇన్వర్స్ 1 బై ఎస్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. ఇప్పుడే చెప్పాను ఫార్ములాస్, అక్కడ బాక్సులు పెట్టాను ఫార్ములాస్, అవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ఫార్ములాస్ వస్తేనే ఈ ఆన్సర్లు ఈజీగా రాయగలుగుతాం. ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది అంటే కాస్ హైపర్బోలిక్ వస్తుంది. 2 ఇంటూ కాస్ హెచ్ 2t, ఏ బదులు 2, ఇక్కడ ఏ బదులు 2, 1 బై ఏ అంటే 1/2 మైనస్ ఉంది కాబట్టి సైన్ హెచ్ 2t హైపర్బోలిక్ వస్తుంది. ప్రాబ్లం 2. Find inverse Laplace transform of s square minus 3s plus 4 by s cube. Solution. L inverse of s square minus 3s plus 4 by s cube. L inverse of s square by s cube minus L inverse of 3s by s cube plus L inverse of 4 by s cube. చక్కగా సెపరేట్ చేసాను. దానికి సెపరేట్, ప్రతిదాన్ని ఎస్ క్యూబ్తో డివైడ్ చేస్తూ సెపరేట్ చేసాను. ఇప్పుడు కాన్స్టెంట్ క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేసేయండి. ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 1/s. ఇక్కడ 3 కాన్స్టెంట్ బయట లాగండి, 1/s స్క్వేర్. 4 కాన్స్టెంట్ బయట తీసుకొచ్చేయండి, L ఇన్వర్స్ 1/s క్యూబ్. L ఇన్వర్స్ 1/s అంటే 1, ఇప్పుడే చెప్పాను ఫార్ములా, -3 L ఇన్వర్స్ 1/n. L ఇన్వర్స్ 1/n t power n-1/n-1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడే చెప్పాను ఫార్ములా, అవన్నీ రావాలండి మరి. సో t పవర్ 2-1/2-1 ఫ్యాక్టోరియల్ 4, ఇక్కడ t పవర్ 3-1/3-1 ఫ్యాక్టోరియల్. సో 1 మైనస్ 3t 1 ఫ్యాక్టోరియల్ 1 ప్లస్ 4 ఇంటూ t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ 2. సో 1 మైనస్ 3t ప్లస్ 2t స్క్వేర్. Problem 3. Find L inverse 3s minus 8 by 4s square plus 25. Solution. L inverse of 3s minus 8 by 4s square plus 25. Separating L inverse మైనస్ కాబట్టి మైనస్ వేసాను, 3 కామన్ తీయండి. 3 L ఇన్వర్స్ ఎస్ బై, ఇక్కడ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎప్పుడు 1 ఉండాలి, అందులో 4 కామన్ది. ఎస్ స్క్వేర్ ప్లస్ 25/4. ఎస్ స్క్వేర్కు ఏ ఫార్ములా అయినా సరే మీరు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని వస్తుంది, లేదంటే ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని వస్తుంది సైన్ కాసుల్లో. అంటే ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆల్వేస్ 1, అందులో 4 కామన్ తీసాను. ఇక్కడ 8 కామన్ తీసే బయటికి. L ఇన్వర్స్
1 బై ఇక్కడ కూడా 4 కామన్ తీయాలి. ఎస్ స్క్వేర్ ప్లస్ 25/4. సో 3/4 4 బయటకు వచ్చింది. ln ఇన్వర్స్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ మైనస్ 8/4 4 బయటకు వచ్చింది. ln ఇన్వర్స్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5/2 హోల్ స్క్వేర్. సో 3/4 ఫార్ములా ఉంది కదండి, ఇది ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా కాస్ 80. సో కాస్ 5/2t. 8/4 2 క్యాన్సిల్ అయిపోతుంది 2 టైమ్స్. ఇది 1/a 1/5/2 సైన్ 80. ఫార్ములాస్ బాగా రావాలి. ఇక్కడ ఏ అంటే 5/2, 1/a సైన్ 80 ఫార్ములా పైన చెప్పాను, కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. 3/4 కాస్ 5/2t ఇటు పైకి వెళ్తుంది, మైనస్ 4/5 సైన్ 5/2t.